అందరికీ నమస్కారం. జ్యోతిష్య హస్తపటములకు మీ అందరికీ స్వాగతం. గత వారం ముహూర్తానికి సంబంధించి కొన్ని చిన్న కాన్సెప్ట్స్‌ని తెలుసుకున్నాం. దుర్ముహూర్తం అంటే ఏంటి? వర్జము, రాహుకాలము, అభిజిత్ లగ్నము, లగ్నత్యాజ్యము వీటి డెఫినిషన్స్‌ని, క్యాలిక్యులేషన్ పద్ధతిని చూసాం. అదేవిధంగా పంచాంగ శుద్ధిని ఏ విధంగా మనం గణించాలి అనేది కూడా చూసాం. ఇవాళ అన్నిటికన్నా ముఖ్యమైనది ముహూర్తాన్ని ఎలా ఫిక్స్ చేయాలి? పంచాంగ శుద్ధి కంప్లీట్ అయింది. అందులో మనకు ఏ రోజు మన అనుకూలంగా ఉందని తెలుస్తుంది. తర్వాత ఆ రోజులో ఏ సమయము అనుకూలంగా ఉందని కూడా మనం చూడాలి. సో, దీనికోసం మనం ఏం చేయాలి? లగ్న బలము అనేది మనం ఇంకొకసారి చూద్దాం. లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లగ్నము, ముహూర్తము, పుష్కరాంశాలు 3 వస్తాయి. ఏ లగ్నం పెడితే మంచిది? ఏ ముహూర్తము మంచిది? ఏ పుష్కరాంశ మంచిది? మనం ప్రధానంగా చాలామంది మెజారిటీ పీపుల్ చూసేది లగ్నం మాత్రమే. ముహూర్తాన్ని ఎవరు చూడరు. శుభ ముహూర్తం అనే వర్డ్ రాస్తారంతే. ముహూర్తాన్ని ఎవరు క్యాలిక్యులేట్ చేయట్లేదు. క్యాలిక్యులేట్ చేసేది శుభ లగ్నము మాత్రమే. లగ్నపత్రికలో ముహూర్తం అని రాస్తారు. సుముహూర్తమునందు, శుభముహూర్తమునందు అని రాస్తారే తప్ప ఆ శుభముహూర్తాన్ని ఎవరు క్యాలిక్యులేట్ చేయరు. ఎందుకంటే ప్రజెంట్ మనం ట్రెండ్ అలా ఉంది. అందరూ అలాగే చేస్తారు మెజారిటీ. కానీ నేను శుభముహూర్తాన్ని కూడా ఎలా క్యాలిక్యులేట్ చేసే పద్ధతి గురించి చెబుతాను. అది రియల్ టైంలో ఉపయోగించగలమా లేదా అనేది మీ అనుకూలానికి తగినట్టుగా ఉంటుంది. ముందుగా లగ్నాన్ని ఎంచుకునే ముందు లగ్నానికి సంబంధించిన రూల్స్ చాలా పర్ఫెక్ట్‌గా తెలుసుకోవాలి. సో, లగ్నాన్ని చేయాలంటే మనము చూడండి. ముందుగా మనం ఏం చేస్తామంటే మనం చెప్పుకునే ముహూర్తం అనేది మినిమమ్ ప్రయారిటీ అండి. మినిమమ్ చూస్తాం అంతే. మాక్సిమం నేను చెప్పట్లేదు. మినిమమ్ ఇవి కన్సిడర్ చెయ్యాలి. ఒకటి శుక్రాస్తము లేకపోతే గురు అస్తం. శుభగ్రహాలు అస్తంగతము చెందకూడదు. వివాహానికైతే శుక్రుడు అస్తంగతం చెందనేకూడదు. వివాహానికి కారకుడు కాబట్టి. తర్వాత పంచాంగ శుద్ధి ఉండాలి. 5 లేకపోయినా అట్‌లీస్ట్ 3 తిథి, వార, నక్షత్రమైనా ఉండాలి. తర్వాత లగ్న బలం అనేది మ్యాండేటరీగా ఉండాలి. లగ్న బలం అంటే ఏంటి? మనం జాతకంలో ఏ విధంగా చూస్తామో అదే రూల్స్‌ని ఫాలో అవుతాం. పాపగ్రహాలు లగ్నంలో ఉండకూడదు. పాపగ్రహాలు లగ్నాన్ని చూడకూడదు. లగ్నాధిపతి నీచ కాకూడదు. ఎల్ అంటే లగ్నాల లార్డ్ అని అర్థం. లగ్నాధిపతి నీచ కాకూడదు. లగ్నాధిపతి అస్తంగతం కాకూడదు. లగ్నాధిపతి 6, 8 ఇంట్లో ఉండకూడదు. 12 కొద్దిగా రిలాక్స్ చేద్దాం. 6, 8లో ఉండకూడదు. ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ అండి. తర్వాత వివాహానికి దీంతో పాటుగా సప్తమ శుద్ధి ఉండాలి. అంటే ఏ లగ్నమైతే మీరు ఫిక్స్ చేస్తారో 7వ ఇల్లు ఖాళీగా ఉండాలి. శుక్రుడు 6వ ఇంట్లో ఉండకూడదు లగ్నం నుంచి. కుజుడు లగ్నం నుంచి 8వ ఇంట్లో ఉండకూడదు. కొన్ని చిన్న చిన్నవి రాహుకాలము, యమగండము, దుర్ముహూర్తం ఇవి చూస్తాం. ఇది శాస్త్రంలో లేకపోయినా కూడా సమాజంలో వీటి గురించి చాలా ఇంపార్టెంట్‌గా తీసుకుంటారు కాబట్టి వీటిని కన్సిడర్ చేయకపోతే సమాజం నుంచి మీకు ఒత్తిళ్ళు ఎదురవుతాయి. కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదండి. సో, ముఖ్యంగా ఇంకొకసారి చూసుకోండి. ఇవన్నీ మినిమమ్ ప్రయారిటీ ఇవి ఖచ్చితంగా ఉండాలి. శుక్రుడు, గురువు ఇద్దరూ అస్తంగతం చెందకూడదు. పంచాంగ శుద్ధి ఉండకూడదు. పంచాంగ శుద్ధి ఉండాలి. ఒకవేళ లేకపోతే దాన్ని రిజెక్ట్ చేయాలి. ఇంటూని ఎందుకు పెట్టానంటే ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే రిజెక్ట్ చేయమని అర్థం. పాపగ్రహాలు లగ్నంలో ఉండకూడదు. పాప దృష్టి ఉండకూడదు. లగ్నాధిపతి నీచవ్వకూడదు. లగ్నాధిపతి అస్తంగతం చెందకూడదు. లగ్నాధిపతి 6 ఇంట్లో 8 ఇంట్లో ఉండకూడదు. సప్తమ శుద్ధి ఉండాలి. సప్తమ స్థానంలో గ్రహాలు ఉండకూడదు. శుక్రుడు 6వ ఇంట్లో ఉండకూడదు. కుజుడు 8వ ఇంట్లో ఉండకూడదు. ఇది మినిమంగా తీసుకోండి. మ్యాక్సిమంలో ఇంకో మీకు చాలా చెప్పుకోవచ్చు. మీరు ఏది కన్సిడర్ చేసినా మంచిది. కానీ ఖచ్చితంగా ఇవి ఉండాలి. ఇవి లేకపోతే మనము ఇంకొక రోజును కన్సిడర్ చేయాలి. ఆ రోజు మానేసేయాలి. పంచాంగ శుద్ధి బాగున్నా కూడా ఆ రోజును వదిలిపెట్టాలి. సో, ఇవాళ
వీటిని ప్రాక్టికల్‌గా మనం ఎలా చేయాలనేది ఇవాళ మీకు చేసి చూపిస్తాను. మనం యాప్‌ని ఓపెన్ చేద్దాం. సో, డెస్క్‌టాప్ యాప్‌లో అయితే మీకు చాలా క్లీన్‌గా కనిపిస్తుంది. మొబైల్‌లో చాలా కష్టం. కొద్దిగా దాంట్లో నావిగేట్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. సో, నేను మీకు డెస్క్‌టాప్ యాప్‌లో చూపిస్తాను. గత వారం మనం పంచాంగ శుద్ధిని చూసాం. పంచాంగ శుద్ధిని ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలో. సో, ఇవాళ కూడా మొదట పంచాంగ శుద్ధిని చూసి తర్వాత మనం ముహూర్తాన్ని ఫిక్స్ చేద్దాం. మొదట ఈ యొక్క యాప్‌లో మీరు పంచాంగ అనే ఆప్షన్ తీసుకోండి. ఈ పంచాంగ అనే యాప్‌ని. ఈ విధంగా మీకు కనిపిస్తుందండి. ఇందులో మనం డేట్‌ని ఎంచుకుందాం. ముందుగా ఏం చేద్దాం, ఎవరైనా అడుగుతారు, ఎప్పుడు కావాలి మీకు ముహూర్తం అని అడుగుతారు. అతను నాకు మాఘమాసంలో కావాలండి, లేకపోతే జనవరిలో కావాలండి, ఫిబ్రవరిలో చూడండి ఇలా చెప్తూ ఉంటారు. ఫిబ్రవరిలో చూడడం అంటే ఈజీ డేట్ వేసేస్తాం. మాఘమాసంలో చూడండి అన్నాననుకోండి, మీరిక్కడ ఏం చేయాలి, మాసం అని ఉందో దీన్ని క్లిక్ చేస్తే మాఘమాసం ఎప్పుడొస్తుందో మీకు కనిపిస్తుంది. మాఘమాసం 6 ఫిబ్రవరి 2027 నుంచి 8 మార్చి 2027 వరకు. నేను చాలా స్లోగా చెప్తానండి. చాలా ఈ చక్కగా మీరు కాన్సంట్రేట్‌గా పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది కొద్దిగా కష్టంగానే ఉంటుంది. తెలుసుకోవడం మంచిది. ప్రయత్నించడం చాలా మంచిది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ముహూర్తాన్ని కాలిక్యులేట్ చేయడానికి 2026 కాకుండా 2028 పెడతానండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడే 26లో ముహూర్తాలు పెట్టుకొని ఉంటారు. మనం కొన్ని కొన్ని రూల్స్ పెట్టామనుకోండి, అయ్యో! మా ఇది లేదు కదా! అని చూసుకొని వాళ్ళు పెట్టుకున్న ముహూర్తాన్ని చెయ్యాలా? వద్దా? అనే కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది. మళ్ళీ జ్యోతిష్యుడు ఎవరైతే అతని పైన ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి నేను 2028 తీసుకుంటాను. ఇప్పుడు తీసుకోవట్లేదు. ఎందుకంటే చాలామంది ఫిక్స్ చేసుకుంటారు కాబట్టి, వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకూడదని ఒక చిన్న ప్రయత్నం. ఇప్పుడు 2028 సంవత్సరంలో సో, ఎవరైనా ఒక ముహూర్తం పెట్టమన్నారనుకోండి. ఒక వివాహానికి ముహూర్తం కావాలండి అని అనుకున్నారనుకోండి. ఏం చేస్తారు? మాసం అని కొట్టండి. సో, ఇక్కడ మాసాల డీటెయిల్స్ కనిపిస్తాయి. మనం ఏం చేద్దాం? మాఘమాసము, పాల్గుణ మాసము రెండిటిని కన్సిడర్ చేద్దాం. ఈ 2 కూడా మంచివి. మాఘమాసం 26 జనవరి 2028 నుంచి 25 ఫిబ్రవరి వరకు ఉంది. పాల్గొన మాసం 25 ఫిబ్రవరి 2028 నుంచి 26 మార్చి 2028 వరకు ఉంది. సో, దీన్ని మనం చేద్దాం. మొదట 25 జనవరి నుంచి ఫస్ట్ మాఘమాసంది ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఈ యాప్ వచ్చి మీకు 50 డేస్ కన్నా ఎక్కువ కాలిక్యులేట్ చేయదు. ఎందుకంటే సర్వర్ పైన ఒత్తిడి పడుతుందని చెప్పి కావాలంటే మీరు సెపరేట్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. ముందు నేనేం చేస్తాను, మాఘమాసం అని క్లిక్ చేస్తాను. మాఘమాసము 2028. సో, క్లిక్ చేసి డేట్ ఎప్పుడుంది మాఘమాసం చూడండి 26 జనవరిని ఉంది. సో, 26 జనవరి పెట్టండి ఇక్కడ. 26 జనవరి. అక్కడి నుంచి 50 రోజుల పాటు లేకపోతే 30 రోజులు పెట్టుకుందాం. 35 రోజుల పాటు నాకు పంచాంగం గణించాలి. సో, కాలిక్యులేట్ అని పెట్టండి. ఇక్కడ ప్లేస్ చూడండి. ఇక్కడ బెంగుళూరు అని ఉంది కదా! మీరు ఏ ప్లేస్ అయినా పెట్టుకోండి. హైదరాబాద్ పెట్టండి, లేకపోతే విజయవాడ పెట్టండి. మీరు ఏది కావాలో అది పెట్టి హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. సో, కాలిక్యులేట్ అని క్లిక్ చేయండి. మీకు మొదట పంచాంగాన్ని కాలిక్యులేట్ చేస్తుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ డేటు, అస్తంగతం ఉందా చూసుకోండి. ముఖ్యం చాలా అది. అస్తంగతం ఉంటే ఆ డేట్‌ని వదిలిపెట్టాలి. డేటు, మాసము, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఇక్కడ మనకు తారాబలం ఉంది కదా! ప్రస్తుతం అవసరం లేదు. ఎందుకంటే ఒక సంవత్సరంలో ఎన్ని ముహూర్తాలున్నాయి మొదట చూద్దాం. తర్వాత మనం తారాబలాన్ని ఫిక్స్ చేద్దాం. ప్రస్తుతానికి తారాబలం పని లేదు. ఇప్పుడు ఇన్ని డేట్స్ వచ్చాయి కదండీ! ఇందులో గ్రీన్ ఉన్నాయి. గ్రీన్ ఉన్నవన్నీ మంచివి. వైట్ ఉన్నవి మంచివి కావు. మనకేం కావాలి పంచాంగ శుద్ధిలో? ఒక రోజు, ఆ రోజులో ఉన్నటువంటి రోలో అన్నీ గ్రీన్ ఉండాలి. నేను చేస్తాను పంచాంగ శుద్ధి అనే బటన్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ డేట్స్ కనిపిస్తాయి. ఎన్నున్నాయి చూడండి. మీకు 3 మాఘమాసంలో 3, 6 రెండే డేట్స్ ఉన్నాయండి. తర్వాత పాల్గొన మాసంలో ఇదుంది. సో, మనం మొదట మాఘమాసం మాత్రం పెట్టుకున్నాం కాబట్టి, మాఘము 2028 పెట్టుకున్నాం కాబట్టి, ఈ 2 డేట్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకొని సేవ్ టేబుల్ అని కొట్టండి. అప్పుడు మాఘమాసము 2028 అనే టేబుల్ క్రియేట్ అవుతుంది. ఇక పాల్గొన మాసం కావాలి. సో, పాల్గొన మాసం కూడా క్రియేట్ చేద్దాం. సో, పాల్గొన మాసం ఎప్పటినుంచి ఉంది చూడండి. పాల్గొన మాసము 25 ఫిబ్రవరి నుంచి ఉంది. సో, ఏం చేస్తారు 25 ఫిబ్రవరి ఎంటర్ చేయండి. ఇక్కడ పాల్గొనమని రాయండి.
సో 25 ఫిబ్రవరి. ఒక 35 రోజులు క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు మాఘమాసం, పాల్గొన మాసం క్యాలిక్యులేట్ చేయబడింది చూడండి. ఇవన్నీ డేట్స్, పాల్గొన మాసం డేట్స్. సో పంచాంగ శుద్ధిని క్లిక్ చేస్తే మీకు 4 డేట్స్ వచ్చాయండి. మాఘమాసంలో 3 డేట్స్, పాల్గొన మాసంలో 4 డేట్స్ వచ్చాయి. సో అన్ని డేట్స్ని సెలెక్ట్ చేసుకోండి. సేవ్ బటన్ క్లిక్ చేయండి. సో పాల్గొన మాసం సెలెక్ట్ అయ్యింది. సో అందులో 2, ఇందులో 4. ఇప్పుడు మనం ఏం చేద్దాం, పంచాంగం అనేది క్యాలిక్యులేట్ అయిపోయింది. ఇది గత వారంలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ముహూర్త ట్యాబ్కి వెళ్ళండి. ఇక్కడ మొదట మాఘమాసం తీసుకోండి. ఇప్పుడు మనకు 2 టేబుల్స్ ఉన్నాయి కదా. మాఘమాసంలో 2 డేట్స్ ఉన్నాయి, పాల్గొన మాసంలో 2 డేట్స్ ఉన్నాయి. నేనేం చేస్తాను, ఈ మాఘమాసము పాల్గొన మాసం రెండింటిని కలిపేస్తాను. సో మాఘమాసం తీసుకుంటాను. మెర్జ్ విత్ అనదర్ ప్రొఫైల్ అని ఉందా, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పాల్గొన మాసం సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏమైంది, ఈ 2 కూడా మెర్జ్ అయిపోయింది. దేంట్లోకి, మాఘమాసం ఇక్కడ ఈ ఫైల్కి మెర్జ్ అయిపోయింది, ఈ టేబుల్కి. చూసినట్టయితే మీకు చూడండి, చూడండి మాఘము పాల్గొనము 2 కలిసిపోయి ఉంటుంది. చూడండి. సో టోటల్ ఉన్నాయి 6 రికార్డ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఒక నిమిషం. ఇక్కడ మీకు 2 చూడండి, మాఘము పాల్గొనము 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ టేబుల్కి ఏం పేరుంది, మాఘము 2028 ఉందా. దీనికి కావాలంటే మీరు పేరు మార్చొచ్చు. ఇక్కడ రీనేమ్ టేబుల్ అన్నారనుకోండి, ఇప్పుడు దీన్ని మార్చుకోవచ్చు. ఒక్క నిమిషం. సో మాఘాన్ని తీసుకుంటే, ఒక్క నిమిషం అండి, రిఫ్రెష్ చేస్తాను పేజీని. ముహూర్తము మాఘమాసం తీసుకుంటా. సో 6 డేట్స్ ఇక్కడ చూపిస్తున్నాయి. రీనేమ్ టేబుల్ అని కొడతాను. సో మళ్ళీ దీనికి వెళ్దాం, పంచాంగ టేబుల్కి వెళ్దాం. పంచాంగ టేబుల్లో మాఘానికి వెళ్ళండి. లోడ్ టేబుల్ అని కొట్టండి, మీకు 6 డేట్లు కనిపిస్తాయి ఇక్కడ. రీనేమ్ టేబుల్ అని కొట్టండి. ఈ మాఘం వదిలి మీకు వివాహము 2028 అని పెట్టాను. లేదా మీకు ఎవరికైనా ముహూర్తం కావాలనుకోండి, వాళ్ళ పేరు కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు టేబుల్ పేరు మారిపోయింది. మళ్ళీ ముహూర్తానికి రండి. ఇక్కడ చూడండి, వివాహము 2028 ఉందా. ఇక్కడ మనకు 6 డేట్లు కనిపిస్తున్నాయండి. విత్ తారాబలం తప్ప తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి కొద్దిగా పెద్దది చేస్తాను చూడండి. ఇప్పుడు ఇన్ని డేట్స్ ఉన్నాయండి. 3, 6, 28, 1, 13, 20 ఈ 3 డేట్స్ ఉన్నాయండి. ఇక్కడ సేవ్డ్ లొకేషన్, ఆ టేబుల్ ఎక్కడ, ఏ పంచాంగం యొక్క లొకేషన్ ఏంటని కూడా డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ డేట్స్కి మనం ముహూర్తం కట్టాలి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ కింద వచ్చినట్టయితే ముహూర్త చక్రాన్ని ఉందా, ఆ రోజు చక్రం కావాలి, లగ్నం ఎన్నింటికి ఉంది, ముహూర్తం ఎన్నింటికి ఉంది, అన్ని డీటెయిల్స్ కావాలి. నేనేం చేస్తాను, ఇక్కడ ఈ టేబుల్ మీరు ఎప్పుడైతే ఇది సెలెక్ట్ చేసుకుంటారో, ఇక్కడ ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇక్కడ క్రింద అదే డేట్లు కనిపిస్తాయి చూడండి. 6 డేట్లు కనిపిస్తున్నాయి. నేను మొదట 3 ఫిబ్రవరి 2028 తీసుకుంటాను, క్లిక్ చేస్తాను. ఇమ్మీడియట్లీ ఆ రోజు సూర్యోదయ సమయానికి మీకు చక్రం రెడీ అవుతుంది. చూడండి, ఇది సూర్యోదయ సమయానికి చక్రం రెడీ అయ్యింది. ఇక్కడ టాప్లో ఈ గేర్ బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేసి డివిజనల్ చార్ట్ అంటే D9 కూడా వస్తుంది. లేకపోతే మానేద్దాం, తీసేద్దాం. డిగ్రీస్ కావాలంటే డిగ్రీస్ పెట్టచ్చు. సో ప్రస్తుతానికి అవసరం లేదు, నేను D1 మాత్రం పెట్టానండి. ఇది చక్రం అండి. 3 ఫిబ్రవరి 2028 సూర్యోదయ సమయానికి చక్రం ఈ విధంగా ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ డే టు టైం మార్చుకోవచ్చు. ఇక్కడ పక్కన ముహూర్త డీటెయిల్స్ అని కనిపిస్తుంది చూసారా. ప్రజెంట్ ఈ సూర్యోదయ సమయానికి ఏ లగ్నం నడుస్తోంది, మకర లగ్నం నడుస్తోంది. మకరంలో లగ్నం ఉంది. ఆ లగ్నం ఎన్ని డిగ్రీల్లో ఉంది చూడండి, 18 డిగ్రీల 14 నిమిషాల్లో ఉంది. సో ఇంకా ఆ లగ్నం ఎంత దూరం ఎంత ఉందంటే 39% మాత్రం ఉంది. ఆ లగ్నము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, లగ్న స్పాన్ 5 గంటల 37 నిమిషాల నుంచి 7 గంటల 28 నిమిషాల వరకు మీకు మకర లగ్నం ఉన్నది. దీన్ని మనం ఏం చేస్తాం, 2 గంటల సమయం కదా, దాన్ని ఏం చేస్తాం, మనం మిడ్ పాయింట్ తీసుకొని అటువైపు ఇటువైపు ఒక 30 నిమిషాలు తీసేస్తాం. ఇప్పుడు ఎందుకు చూడండి, వివాహంలో 1 అవరే ముహూర్తం పెడతారు. 7:30 to 8:30, 9:30 to 10:30, ఓన్లీ 1 అవర్ ఉంటుంది. ఎందుకంటే ప్రారంభంలో కొంత సమయాన్ని, ఎండింగ్లో కొంత సమయాన్ని తీసివేయడం జరుగుతుంది. ఆ విధంగా మీకు క్రింద మకర లగ్నం ప్రారంభంలో దీనికి 30 నిమిషాలు తీసేసాం.
అంటే మిడ్ పాయింట్ నుంచి 30 నిమిషాలు ఇటువైపు తీసేసాం, ఇటువైపు కలిపాం. సో, 6 గంటల 3 నిమిషాల నుంచి 7 గంటల 3 నిమిషాల వరకు అని ఒక అప్రాక్సిమేట్ మీకు టైం వస్తుంది. ఇది మనకు ఒకవేళ మీరు మీ యొక్క మకర లగ్నాన్ని ఫిక్స్ చేసుకున్నట్టయితే ఈ టైంని మనం ఫాలో అవుతాం. ఇప్పుడు మనం జనరల్ రూల్‌కొద్దామండి. సో, జనరల్ రూల్‌లో మనం తీసుకున్నట్టయితే ఒక్క నిమిషం. సో, జనరల్ రూల్ ఏంటంటే, లగ్నానికి మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి కదా! దాన్ని మనం అప్లై చేద్దాం. ఒకటేంటి? లగ్నంలో పాపగ్రహాలు ఉండకూడదు. ఇక్కడ చూసినట్టయితే లగ్నంలో సూర్యుడున్నాడు, కుజుడున్నాడు, బుధుడున్నాడు, రాహు అందరూ పాపగ్రహాలే. సో, ఇక్కడైతే ఫెయిల్ అయిపోయింది. సప్తమంలో ఏ గ్రహం ఉండకూడదు. సప్తమంలో కేతువు ఉన్నాడు. ఫెయిల్ అయింది. చంద్రుడు ఇప్పుడు ఇంకా తీసుకున్నట్టయితే శుక్రుడు 6 ఇంట్లో లేదు. కుజుడు 8దో ఇంట్లో లేదు. బానే ఉంది. కానీ ఈ లగ్నం చెయ్యొచ్చా అంటే చెయ్యడానికి లేదు. కొంతమంది సూర్యోదయానికన్నా ముందే చేద్దాం అన్నట్టయితే ఒకటి పెళ్ళిళ్ళు ఎప్పుడు కూడా చాలా పల్లెల్లో అయితే సూర్యోదయం ముందు చేస్తారు. లేదా రాత్రి పూట చేస్తారు. సిటీలో అంతా ఏం చేస్తారు? కరెక్ట్‌గా ఉదయాన్నే టిఫిన్‌కి తరువాత భోజనానికి ముందు ఇలా ముహూర్తం ఫిక్స్ చేసుకుంటారు. ఒకవేళ దొరికితే, దొరక్కపోతే అడ్జస్ట్ చేస్తారు. మనకు అనుకూలం కోసం మనం అడ్జస్ట్ చేసేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సూర్యోదయం నుంచి 12 గంటల లోపలే మనం ముహూర్తం పెడదాం. 12 గంటల లోపలంటే మనకు సుమారు 4 లగ్నాలు మాత్రం వస్తాయి. ఇప్పుడు ఈ మకర లగ్నం అనేది మనం పెట్టలేము. ఎందుకంటే పాపగ్రహాలు ఎక్కువున్నాయి. గురువు చూసినా కూడా పాపగ్రహాలున్న లగ్నాన్ని మనం పెట్టకూడదు. సో, నెక్స్ట్ లగ్నం ఏంటి? కుంభలగ్నం. ఇది పెట్టొచ్చా అంటే, ఈ కుంభలగ్నంలో మీకు ఏ గ్రహం లేదు. కావాలంటే మీరు మార్చండి. ఇక్కడ 6 ఉంది గదా! దీన్ని కుంభలగ్నానికి చేంజ్ చేయండి. 7 సో, 7 గంటలకు కుంభలగ్నం వచ్చేసింది. ఈ లగ్నం తీసుకుంటే మీకు సప్తమంలో ఎలాంటి గ్రహం లేదు. లగ్నంలో పాపగ్రహాలు లేవు. లగ్నాధిపతి అయినటువంటి శని 2వ ఇంటి ఉన్నాడు. శుభగ్రహమైనటువంటి శుక్రుడితో కలిసి ఉన్నాడు. ఇంకొక శుభగ్రహమైనటువంటి గురువు దృష్టి పడుతోంది. కాబట్టి ఇది రూల్స్‌ని కొద్దిగా ఒబే చేస్తోంది. అయినా కూడా మకర లగ్నం అనేది మధ్యమ లగ్నము. ఉత్తమ లగ్నాలేవి? శుభగ్రహాలు ఉన్నటువంటి లగ్నాలు ఉత్తమమైనవి. వృషభము, తుల, మిథునము, కన్య, ధనుస్సు, మీనము ఇవి శుభ లగ్నాలు. శుభగ్రహాలకు సంబంధించిన లగ్నాలు. కానీ అవి మనకు దొరకడం లేదుగా. దొరకనప్పుడు ఏం చేయాలి? మనం మధ్య మార్గంగా మధ్యమ లగ్నాలు తీసుకోవచ్చు. ఇప్పుడు కుంభ లగ్నం బానే ఉంది. పోనీ మీన లగ్నం తీసుకుందామంటే మీన లగ్నంలో ఆల్రెడీ శని ఉన్నాడు. పాపగ్రహం ఉంది కాబట్టి మనం ఫిక్స్ చేయడానికి లేదు. గురువు చూస్తున్నాడు కాబట్టి సప్తమంలో గురువు ఉన్నాడు కాబట్టి సప్తమం ఖాళీగా లేదు. సో, ఇది కూడా పనికిరాదు. పోనీ మేష లగ్నం తీసుకుందామా అన్నట్టయితే మేష లగ్నం అనేది కుంభ లగ్నానికన్నా ఇంకా తక్కువ. మేష లగ్నము, వృశ్చిక లగ్నము, తర్వాత సింహ లగ్నం అనేది అధమమైనది. అంటే లాస్ట్ ప్రయారిటీ. ఇంక ఏది దొరకనప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కుంభ లగ్నం ఉంది కాబట్టి ఇది అవసరం లేదు. ఇన్ కేస్ ఇది లేదనుకోండి అప్పుడు కావాలంటే ఇది చూద్దాం. సో, ప్రస్తుతానికి కుంభ లగ్నాన్ని మనం ఫిక్స్ చేసుకుందాం. ఎందుకంటే మకర లగ్నంలో పాపము గ్రహాలున్నాయి. కుంభ లగ్నంలో కుంభ లగ్నం బాగుంది. మీన లగ్నంలో పాపగ్రహాలున్నాయి. మేష లగ్నం బాగున్నా కూడా మేష లగ్నం తీసుకుంటే ఏమవుతుంది? లగ్నంలో చంద్రుడున్నాడు. సప్తమంలో ఏ గ్రహం లేదు. కానీ లగ్నాధిపతి అయినటువంటి మేష లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు అస్తంగతము చెందాడు. అస్తంగతం అంటే ఏంటి? మళ్ళీ వీక్ అయిపోయాడు. అలా చూసుకుంటే మేష లగ్నానికన్నా కుంభ లగ్నం మంచిది. సో, చూడండి ఇప్పుడు కుంభ లగ్నం ఏమైంది? 7 గంటల 47 నిమిషాల నుంచి 8 గంటల 47 నిమిషాలు. దీన్ని ఇట్లాగే కాపీ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేయండి. గ్లోబల్ నోట్స్ ఉంది కదా! ఇక్కడ పేస్ట్ చేయండి. దీని గురించి చెప్తా. ఇక్కడ మీరు సేవ్ చేశారనుకోండి. ఇన్ కేసు ఇలాంటి టేబుల్స్ మనం ఒకరికే కాదు చాలామంది ఇలాంటి టేబుల్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. చాలామంది ఎవరికి కావాలంటే వాళ్ళకి. గ్లోబల్ నోట్స్‌లో పెట్టినట్టయితే అది పర్మనెంట్‌గా ఉంటుంది. ఎప్పుడు టేబుల్ మార్చినా కూడా ఈ డేట్ ఈ 3 ఫిబ్రవరి 2028 వచ్చిందనుకోండి, ఈ ముహూర్తం అనేది ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఫిక్స్‌డ్‌గా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఒకసారి మీరు చేస్తే చాలు. సంవత్సరానికి ఒకసారి మీరు క్రియేట్ చేస్తారంతే ముహూర్తాలు. ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చినప్పుడంతా కూడా మనం ముహూర్తాన్ని
క్రియేట్ చెయ్యము. ఓన్లీ వన్ టైమ్ క్యాలిక్యులేషన్ మాత్రమే. సో, కుంభలగ్నం బాగుంది. 7:47 నుంచి 8:47 వరకు. అప్పుడు రాహుకాలం లేదు, యమగండ కాలం లేదు, వర్జ్యం లేదు. తర్వాత ఈ యొక్క వర్జ్యం 2 విధాలుగా లేదు, దుర్ముహూర్తం కూడా లేదు. ఒకవేళ ఇది ఉందనుకోండి, ఇక్కడ మీకు డిస్‌ప్లే చేస్తుంది. సో, దోషాస్ ఏమైనా ఉందా? శుభం, నో మహాదోషాస్ ఫౌండ్ అని ఉందా? ఒకవేళ ఉందనుకోండి రాహుకాలం చూపిస్తది, యమగండం అని చూపిస్తుంది. లేదా ఇంకోటి వేరే పెడదాం చూడండి. ఇప్పుడు 7 గంటలు ఉందా? ఇంకోటి మారుస్తాను. 9 గంటలు పెడతా. ఏమైంది? ఇక్కడ సప్తమస్థ గ్రహం, సప్తమంలో గ్రహం ఉంది. ఇంకా మారుస్తాను టైం. సో, టైం మారుస్తూ వెళ్లారనుకోండి, మీకు ఆటోమేటిక్‌గా చూడండి అష్టమ లగ్నం రాహుకాలం వచ్చేసింది ఇక్కడ. రాహుకాలం ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతుంది. ఒకవేళ మీరేమైనా మిస్ చేసినా కూడా అది మీకు గుర్తు చేస్తుంది. చూడండి ఇక్కడ అష్టమ గ్రహం అని చూసారా? సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ యొక్క కుంభ లగ్నాన్ని చేద్దాం. సో, కుంభ లగ్నం మనం తీసుకుందాం. సో, కుంభ లగ్నం ఎన్ని గంటలకు అవుతుందో చూడండి. 9, 8, 7. సో, చూసారంటే కుంభ లగ్నం మీకు 7:47 నుంచి 8:47 వరకు ఉంది. యాక్చువల్లీ కుంభలగ్నం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 7:28 నుంచి 9:06 వరకు కుంభలగ్నం స్పాన్, టోటల్ స్పాన్ 2 అవర్స్ ఒక లగ్నం. కానీ ప్రారంభంలో కొంత, ఎండింగ్‌లో కొంత మనం తీసేస్తాం. అప్పుడేమవుతుంది? మిడ్ పాయింట్ 1 అవర్ వస్తుంది. 7:47 నుంచి 8:47. ఓకే. సో, ఇది మనం పెట్టాం. ఇక ఇంతవరకు చాలామంది చేసేది ఇంతే. ఇంక అంతకు మించి ఎవరు చేయరు. సో, మీకు ఆ 1 అవర్‌లో కూడా ఇంకా మంచి సమయం కావాలి, మంచి ముహూర్తం కూడా కావాలనుకోండి, మంచి ముహూర్తాన్ని మనం ఎన్నుకోవచ్చు. మనం గత క్లాస్‌లో చెప్పుకున్నాం. ఒక రోజుకు 30 ముహూర్తాలు ఉంటుందండి. ఒక రోజుకు. ప్రతి ఒక్క ముహూర్తానికి ఒక పేరుంటుంది. లాస్ట్ క్లాస్‌లో మనం చెప్పుకున్నాం. అది మంచిదా కాదా అని కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ముహూర్తం అని ఉంది చూసారా? ఈ ముహూర్తం ప్రెజెంట్ ఏ ముహూర్తం నడుస్తోంది? అహి అనే ముహూర్తం నడుస్తోందండి. ఆ అహి అనే ముహూర్తం మీకు రెడ్ మార్క్ వచ్చేసింది చూడండి. అహి అనే ముహూర్తం మంచిది కాదు. ఇన్ కేస్ లగ్నం ఒకటే చాలంటే దీన్ని పెట్టేసుకోండి. సుముహూర్తం అని రాసేయొచ్చు. లేదు నాకింకా డీప్‌గా చూడాలి. ఇంకా మంచి ముహూర్తం కావాలి. ఆ 1 అవర్‌లో కూడా ఇంకా మంచి ముహూర్తం కావాలనుకోండి. అహి ముహూర్తం చూడండి. ఈ అహి ముహూర్తం 7:33 నుంచి 8:19 వరకు ఉంది. కానీ కుంభలగ్నం ఎంతవరకు ఉంది? 8:47 వరకు ఉంది. అంటే ఈ ముహూర్త ఎండింగ్‌కి ఈ లగ్నానికి ఇంకా టైం ఉంది. అంటే 8:19 తర్వాత నెక్స్ట్ ముహూర్తం స్టార్ట్ అవుతుంది. సో, నెక్స్ట్ ముహూర్తం ఏదో చూద్దాం. సో, 8:19 వరకు ఉంది కదా! మనం 8:20 ఏ ముహూర్తం ఉందో చూద్దాం. మీరు 8:20కి చూసారంటే చూడండి మిత్ర ముహూర్తం వచ్చింది. గ్రీన్ మార్క్ వచ్చేసింది. సో, ఈ మిత్ర ముహూర్తం ఎన్ని గంటల నుంచి ఉంది? 8:19 నుంచి 9:04 వరకు ఉంది. కానీ 9:04కి మీకు మీన లగ్నం వచ్చేస్తుంది. ఎందుకంటే లగ్నం కుంభలగ్నం ఎంతవరకు ఉంది? 8:47 వరకే ఉంది. సో, కాబట్టి ఈ 8:47 లోపలే ముగించాలి మీరు. కాబట్టి నేనేం చేస్తాను, దీన్ని ఇలాగే తీసుకుంటాను. కాపీ చేస్తానండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. చూడండి. దీన్ని కొన్ని మారుస్తానండి. ఇప్పుడు ఎండింగు 9:04 ఉంది కదండీ! 9:04 మీకు ఇదొచ్చేస్తుంది. మీన లగ్నం వచ్చేస్తుంది. కాబట్టి కుంభ లగ్నం 8:47 వరకే ఉంది కాబట్టి అదే టైంని తీసుకుంటాను. 8:47 అప్పుడేమవుతుంది? మీకు ఖచ్చితంగా ఇంకా కుంభ లగ్నమే ఉంటుంది. చూడండి 7:47 నుంచి 8:47 వరకు కుంభలగ్నం. దాంట్లో ఇంకా మంచిది కావాలా? 8:19 నుంచి 8:47 వరకు మిత్ర ముహూర్తం అంటాం దీన్ని. మిత్ర ముహూర్తం. అందుకే మనకి ఏ లగ్న పత్రికలు చూస్తే ముహూర్తం పేర్లుండవు. ఎందుకంటే ఎవరు కన్సిడర్ చేయరు కాబట్టి. అయినా మీకు ముందుగా చెప్తున్నాను. మీరు కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చెప్పడం వరకు నా ధర్మం. ఇక చాలామంది పుష్కరాంశ అడుగుతుంటారు. సో, పుష్కరాంశ కూడా కావాలి అంటే దీనికిలో ఇంకా మంచిది కావాలి అనుకోండి. ఇక్కడ పుష్కరాంశ అని ఉంది చూడండి. ఇది 8:42 నుంచి 8:52 వరకు ఉందండి పుష్కరాంశ.
ఇప్పుడు 8:52 అన్నారనుకోండి, 8:47 వరకే మనం కుంభలగ్నం తీసుకున్నాం. కానీ 8:52కి మీకేమి ఇబ్బంది రాదు. ఒకసారి 8:52 ఇక్కడ టైం వేయండి. వేస్తే మీకు డిగ్రీస్ చూడండి 25 డిగ్రీలుంది. అంటే ఇంకా 15% మిగిలుంది. కాబట్టి కొద్దిగా గ్యాప్ పెట్టి తీసుకోవడం మంచిది. 5 డిగ్రీలు గ్యాప్ ఉండాలి మినిమమ్. ఒకవేళ మీరేం చేస్తారంటే, ఈ సమయాన్ని 8:42 నుంచి 8:52 ఇలాగే తీసుకోవచ్చు. దీన్ని నేనేమంటాను పుష్కరాంశ అని అంటాను. దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇంకా ఒకటి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎండింగ్ టైం 8:47 కదండీ! దీన్ని కూడా 8:47 చేయండి. కన్‌ఫ్యూజనే ఉండదు. ఇప్పుడు చూడండి. కుంభలగ్నం 7:47 నుంచి 8:47 అందులోపల మీకు మంచి ముహూర్తం కావాలా? 8:19 నుంచి 8:47 వరకు. మీకు 30 నిమిషాల లోపలే వచ్చిందది. ఇంకా మంచి పుష్కరాంశ కావాలా? 8:42 నుంచి 8:47 ఎంత ఉంది మీకు? కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంది. 8:42 నుంచి 8:47 5 మినిట్స్. మీకు జీలకర్ర బెల్లం పెట్టడానికి, మాంగల్య ధారణ చేయడానికి 5 నిమిషాలు చాలా సరిపోతుంది. సో, ఎవరైనా మీకు ఇంకా మంచి ఆ 1 అవర్‌లో కూడా మంచిది కావాలి అన్నట్టయితే ముహూర్తం చెప్పండి. ఆ 30 మినిట్సో, 48 మినిట్స్‌లో అంతకు దాంట్లోనూ మంచివి కావాలంటే పుష్కరాంశ చెప్పొచ్చు. ఈ విధంగా మీరు చెప్పాలి. ఇది యాక్చువల్లీ కాలిక్యులేట్ చేయాలి. మనము జ్యోతిష్యంలో కాలిక్యులేట్ చేసుకుంటూ పోతే కష్టం. ఇవాళ అంతా కూడా మనకు కాలిక్యులేషన్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఒకవేళ పుష్కరాంశ దొరకలేదండి, ఇబ్బంది లేదు. ముహూర్తం వరకు పెట్టండి. మంచి ముహూర్తం గూడా లేదండి, ఏం చేయాలి? లగ్నం వరకు పెట్టండి. లగ్నం ఇచ్చేయండి చాలు. అది చెడు ముహూర్తమైనా కూడా లగ్న బలం బాగున్నట్టయితే బాగుంటుంది. ఇబ్బంది లేదు. ఒకవేళ దొరికిందనుకోండి అదృష్టం. ఈ అదృష్టం ఎలా ఉంటుందంటే హ్మ్, వరుడు, వధువు వాళ్ళిద్దరి జాతకాలు కలిస్తే, వాళ్ళిద్దరి జాతకాల్లో సప్తమ స్థానం బాగుంటే, ఈ ముహూర్తం వాళ్ళకి దొరుకుతుంది. లేదా దొరకదు. అసలు లగ్నం గూడా చాలా సందర్భాల్లో దొరకదు. సో, నేనేం చేస్తాను, దీన్ని జస్ట్ సేవ్ నోట్స్ అని రాస్తాను. ఇక్కడ పైన చూస్తే మీకిక్కడ ముహూర్త నోట్స్ అనుందా? ఇక్కడ రాసినా పర్లేదు. లేదా మీరు జస్ట్ దీన్ని సేవ్ చేశారనుకోండి, ఇంకా ఎంతమంది నెక్స్ట్ ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి కూడా ఇదే డేట్ ఇచ్చేసేయొచ్చు. మళ్ళీ, మళ్ళీ మీరు కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందేంటి అక్కడ సేవ్ చేసి గ్లోబల్ నోట్స్ అని క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా ఇక్కడికొచ్చేస్తుంది మీకు. మీరు సేవ్ చేసింది ఎన్ని సేవ్ చేశారో అన్ని డీటెయిల్స్ మీకు ఇక్కడికొచ్చేస్తాయి. ఓకే. సో, ఈ విధంగా మీరు చేయొచ్చు. ఇప్పుడు నేను ఇంకొక ముహూర్తాన్ని తీసుకుందాం. ఇప్పుడు మూడో తేదీ అయింది కదండీ! మనం ఇప్పుడు ఇంకొకటి 28 ఫిబ్రవరి చేద్దాం. సో, 28 ఫిబ్రవరి నాడు ఏ ముహూర్తం ఉంది? సో, 28 ఫిబ్రవరి. సో, ఆ రోజు మనం చూసినట్టయితే సూర్యోదయం వచ్చి మీకు కుంభలగ్నం నుంచి స్టార్ట్ అవుతుందండి. పోనీ కుంభలగ్నం పెడదామా అంటే ఇంతకుముందు పెట్టాం కదా! పెడదామా అంటే సూర్యుడు, కుజుడు వచ్చేసారు. కాబట్టి కుంభలగ్నాన్ని మనం పెట్టలేము. పోనీ మీన లగ్నం పెడదామా? సప్తమంలో గురువున్నాడు. సప్తమం ఖాళీగా లేదు. కాబట్టి మీన లగ్నం పెట్టలేం. పోనీ మేష లగ్నం పెడదామా? శని కూర్చున్నాడు. సో, మేష లగ్నాన్ని పెట్టలేము. ఇంకా ఖాళీగా ఉన్నదేంటి? వృషభ లగ్నం పెట్టాలి. ఈ వృషభ లగ్నం మీకు పెట్టినట్టయితే లగ్నంలో ఏ గ్రహము లేదు. సప్తమం ఖాళీగా ఉంది, బానే ఉంది. లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. లగ్నాన్ని మరియు లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడిని గురువు చూస్తున్నాడు. కుజుడు 8దో ఇంట్లో లేదు. శుక్రుడు 6 ఇంట్లో లేదు. 11 ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఇది అన్ని విధాలుగా సెట్ అవుతుంది. ఏది? వృషభ లగ్నం. పైగా వృషభం అనేది శుక్రుడి యొక్క శుభగ్రహం యొక్క లగ్నము. కాబట్టి ఇది ఇంకా బాగుంది. సో, నేనేం చేస్తాను? వృషభ లగ్నాన్ని తీసుకుంటా. సో, టైం చేంజ్ చేయండి. 7, 8, 9 సో, 9 గంటల వరకు మీకు మేష లగ్నం ఉంది. 10, 11 చూడండి. ఇప్పుడు చూసినట్టయితే ఈ యొక్క వృషభ లగ్నం యొక్క స్పాన్ ఏంటంటే 10:48 నుంచి 12:49 వరకు. కానీ 12 తర్వాత మనం చెయ్యం. ఎందుకంటే 12:30కి చేసామనుకోండి అంతవరకు ఏం చేయాలి వీళ్ళు కూర్చొని పురోహితుడు వీళ్ళంతా?
సో, ఎవరు కూర్చోరు. కానీ ఇవాళ ఫోటో సెక్షన్‌లు, గిఫ్ట్‌లు అవన్నీ ఉంటాయి గాబట్టి, అవన్నీ కూడా కార్యక్రమం మాంగళ్యధారణ అయిన తర్వాత గదా! అది గూడా కష్టమే. మంచి భోజనం సమయం. అప్పుడు మనం తాళి కడుతూ కూర్చుంటే కష్టం గదా! సో, దాన్నేం చేయాలి? కొద్దిగా మార్చాలి. 12:49 కాకుండా 12 గంటల లోపలే మనం పెట్టుకోవచ్చు. సో, ఎనీవే చూద్దాం. సో, వృషభ లగ్నం మీకు ఈ 10:48 నుంచి 12:49కు ఎగ్జాక్ట్‌లీ మనకు వృషభ లగ్నం ఉంది. సో, ప్రారంభంలో ఒక 20-30 నిమిషాలు, ఎండింగ్‌లో ఒక 20-30 నిమిషాలు. అంటే ఈ రెండిటికి సెంటర్ పాయింట్ పెట్టుకొని అటువైపు 30, ఇటువైపు 30 కలుపుతాం. అప్పుడేమవుతుంది? వృషభ లగ్నం 11:19 నుంచి 12:19 వరకు. సో, చూడండి ఈ వృషభ లగ్నం పెట్టొచ్చు. సో, నేనేం చేస్తాను దీన్ని కాపీ చేసుకుంటాను. వృషభ లగ్నం ఇక్కడ పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ ముహూర్తం చూడండి. ఆల్రెడీ విశ్వేదేవ ముహూర్తం ఉందండి. నేను టైం ఎంత పెట్టాను? 11:35 పెట్టాను ఇక్కడ. సో, 11:19 పెడతా. పెడితే మీకు విశ్వేదేవ ముహూర్తం ఉందండి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 11:18కే స్టార్ట్ అవుతుందండి. ఒక నిమిషం ముందే స్టార్ట్ అవుతుంది. ఎంత వరకు ఉంది? 12:05 వరకు ఉంది. సో, ఈ లగ్నం యొక్క విండో లోపలే ఉంది ఇది కాబట్టి, ఇంక దీన్నేం మార్చాల్సిన అవసరం లేదు. దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా అట్లే పెట్టేసేయండి. కాపీ చేసి పేస్ట్ చేయండి. చూడండి, మీకు లగ్నం ఒకటే చాలంటే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. నేను మీకు లగ్నంతో పాటు ముహూర్తం కూడా ఎలా చూడాలని చూపిస్తున్నాను. ఇక్కడ తర్వాత ఈ యొక్క వృషభ లగ్నంలో ఏవైనా దోషాలున్నాయో అని చెక్ చేయాలి. ఇక్కడ దోషాలున్నట్టయితే కనిపిస్తాయి. ఒకవేళ రాహుకాలం ఉంది. లేదా ఇంపార్టెంట్ ఏమైనా దోషం ఉంటే దాన్ని వదిలేసేయాలి మనం. ఆ లగ్నాన్ని వదిలేయాల్సొస్తుంది. కానీ ప్రెజెంట్ ఎలాంటి దోషం లేదు. ఇక పుష్కరాంశ విషయానికొస్తే 11:37 నుంచి 11:49 ఇది చూడండి. ఈ లగ్నం లోపలే ఉంది. ఈ ముహూర్తం లోపలే ఉంది. సో, దీన్ని ఎగ్జాక్ట్‌లీ ఇట్లాగే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో, ముహూర్తం అయిపోయింది. వాళ్ళకి టైం ఎంత కావాలి? 11:19 నుంచి 12:19 వరకు చేసుకోమని చెప్తాం. దాంట్లో ఇంకా మంచిది కావాలా? విశ్వేదేవ ముహూర్తం 11:18 నుంచి 12:05 లోపల పెట్టుకోండి. లేదు ఇంకా నాకు ఫ్రాక్షన్‌లో కావాలి అన్నట్టనుకోండి. 11:37 నుంచి 11:49 ఆల్మోస్ట్ 12 నిమిషాల కాలం. సో, ఈ టైంలో పెట్టుకోండి. ఈ మాంగళ్య ధారణ కావచ్చు, ఏదైనా సరే. ఇక్కడ 11, 19 పర్లేదు. 18 1 మినిట్ అటు ఇటు ఉంది కాబట్టి మనం 30 మినిట్స్ తీసేసాం. కాబట్టి దీన్ని ఓకే. 11, 18 అనేది మనం పెట్టుకోవచ్చు. కన్‌ఫ్యూజన్ వద్దనుకుంటే ఇక్కడ కూడా 11, 19 పెట్టుకోండి. ఇబ్బందేం లేదు. ఓకే. ఇప్పుడు మనం పెట్టినటువంటి ముహూర్తము, పుష్కరాంశ 2 కూడా ఈ లగ్నము లోపలే ఉండాలి. మళ్ళీ బయటికెళ్ళకూడదు. ఎండింగ్ టైమ్ గానీ, స్టార్టింగ్ టైమ్ గానీ దీని నుంచి బయటకెళ్ళకూడదు. సో, ఇలా పెట్టుకొని మనం ఏం చేస్తాం? సేవ్ అని కొడతాం. సో, ఇప్పుడు 2 డేట్స్ మనం కాలిక్యులేట్ చేసాం. ఇంకొక డేట్‌ని మనం కాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నెక్స్ట్ చివరిగా 20 మార్చ్ 2028 చేద్దాం. ఈ డేట్ తీసుకుందాం. లేకపోతే ఇది చేద్దాం. 28 ఫిబ్రవరి 2028 చేద్దాం. ఇది తీసుకుంటే ఇది ఆల్రెడీ చేసాం కదా! 6థ్ ఫిబ్రవరి చేద్దాం. అది కొద్దిగా కాంప్లికేట్‌గా ఉంది. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి బావుంటుంది. సో, 6థ్ ఫిబ్రవరి తీసుకుంటానండి. ఆ రోజు సూర్యోదయానికి ఏసాను. సో, కుంభలగ్నం వచ్చింది. సో, కుంభలగ్నంలో చేయొచ్చా? సారీ, మకర లగ్నం వచ్చింది సూర్యోదయ సమయానికి. మకర లగ్నంలో పాపగ్రహాలున్నాయి కాబట్టి మనం చెయ్యం. సూర్యుడు, బుధుడు ఉన్నట్లయితే పర్లేదు. కానీ రాహు కానీ, కుజుడు కానీ, శని కానీ, కేతువు గాని ఉన్నట్టయితే మనం తీసేసేయాలి. బుధుడు మీకు సగం శుభగ్రహం. సూర్యుడు పాపగ్రహం అయితే కాదు. అలాగని శుభగ్రహము కాదు. క్రూరగ్రహం. కొద్దిగా మనం వేరే ఏది దొరకలేదని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే లగ్నంలో రాహు ఉన్నాడు. సప్తమంలో కేతు ఉండడం వల్ల ఈ లగ్నాన్ని మనం కన్సిడర్ చేయలేము. నెక్స్ట్ కుంభ లగ్నం తీసుకోండి. ఆల్రెడీ ఇంకో పాపగ్రహం ఉంది. దాన్ని మనం కన్సిడర్ చేయలేం. మీన లగ్నం తీసుకోండి. ఆల్రెడీ శని ఉంది. సప్తమంలో గ్రహం ఉంది. దీన్ని చేయలేం. తర్వాత మేష లగ్నం తీసుకోండి. మేష లగ్నంలో ఏ గ్రహం లేదు. సప్తమం ఖాళీగా ఉంది. కానీ మేష లగ్నం అధమ ముహూర్తం కదా! ఇన్ కేస్ మీకు వేరే డేట్స్ ఏది మీకు సెట్ కాకపోతే, ఈ డేట్ తప్ప వేరే డేటే లేదనుకోండి. అధమ ముహూర్తమైనా కూడా మనం మేష లగ్నాన్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే.
సో, ఇప్పుడేం చేస్తాం? ఈ మేష లగ్నాన్ని ఫిక్స్ చేసే పద్ధతి చూద్దాం. సమయాన్ని నేను మారుస్తాను. ఎందుకంటే మేష లగ్నం అనేది ఆహ్, ల లగ్నం నుంచి 10వ ఇంట్లో సూర్యుడు ఉంటాడు కాబట్టి ఆల్‌మోస్ట్ ఆల్ మధ్యాహ్న కాలానికొస్తుంది. అభిజిత్ లగ్నం అంటాం గదా! ఆ సమయానికొస్తుంది. సో, నేను 11 గంటలకు మారుస్తానండి. సో, మీకు మార్చినట్టయితే ఈ యొక్క మేష లగ్నం అనేది చూడండి 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు ఈ లగ్నము ఉన్నది. అందులో మనం మిడ్ పాయింట్ తీసుకొని దాన్ని మార్చి కొద్దిగా అటు ఇటు తీసేసామనుకోండి, మేష లగ్నము 10 గంటల 53 నిమిషాల నుంచి 11 గంటల 53 నిమిషాల వరకు ఉంది. ఇది తీసుకుంటాను. ఇది తీసుకొని ఏం చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. తర్వాత ముహూర్తం తీసుకుందాం. వరాహ ముహూర్తం వచ్చిందండి. వరాహ ముహూర్తం మంచిదే. గ్రీన్ కలర్‌లో ఉంది మీకు. రుద్ర, అహి ఇలాంటి ముహూర్తాలు మంచివి కావు. సో, ఈ వరాహ ముహూర్తం తీసుకుంటాను. అది 10 గంటల 35 నిమిషాల నుంచి 11 గంటల 21 నిమిషాల వరకు. దీన్ని అట్లాగే కాపీ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేయండి. లేకపోతే మీరు బుక్‌లో రాసుకున్నా పర్లేదు. నేను కంప్యూటర్‌లో ఈజీగా ఉంటుందని పేస్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే పుస్తకంలో రాసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మీకు మేష లగ్నము మనం తీసుకున్నదే 10:53 నుంచి. ముహూర్తం వరాహ ముహూర్తం 10:35 అంటే ఏంటి? అప్పుడే మీకు స్టార్ట్ అయ్యి ఉంటుందండి. మీరు చూడండి ఇక్కడ 10:35 వేయండి. వేస్తే ఏమవుతుంది చూడండి లగ్నం ఎంతుంది? 1 డిగ్రీ ఉంది. అంటే ఇప్పుడే ప్రారంభమైంది. ఎప్పుడు కూడా లగ్న ప్రారంభంలో కానీ, లగ్నం ఎండింగ్‌లో కానీ చేయకూడదు. మొదట 5 డిగ్రీలని వదిలిపెట్టేసేయాలి. చివర ఒక 5 డిగ్రీలు వదిలిపెట్టేసేయాలి. సో, మనం ఏం చేస్తాం? 10:53 తీసుకున్నాం కదా! దాన్ని ఇక్కడ వేయండి. 10:53 అప్పుడేమవుతుంది? మనం కొద్ది డిగ్రీలు వదిలిపెట్టేసినట్టు అవుతుంది. సో, 10:53 వేశానండి. మీకు దాదాపు మొదట 6 డిగ్రీలు వదిలిపెట్టేసాం. చూడండి ఈ లగ్నం ప్రారంభము, ముహూర్తం ప్రారంభము 2 ఒకటే అయిపోయింది. లగ్నము 11 గంటల 53 నిమిషాల వరకు ఉంది. ముహూర్తం కూడా 11 గంటల 21 నిమిషాల వరకు ఉంది. అంటే ఈ రెండిటి మధ్యలోనే ముహూర్తం ఉన్నది. నెక్స్ట్ పుష్కరాంశ విషయానికొద్దాం. దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ పెట్టండి. ఇప్పుడు చూడండి 11 గంటల 37 నిమిషాల నుంచి 11 గంటల 47 నిమిషాలు. సో, ఈ లగ్నం లోపలే ఉంది. కాబట్టి దీన్ని కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. కాకపోతే చూడండి ముహూర్తం అయితే 10:53 నుంచి 11:21 ఉంది. కానీ పుష్కరాంశ 11:37 నుంచి 11:47 ఉంది. కాబట్టి దీనికి మనకు మిస్ మ్యాచ్ అవుతది. అంటే ముహూర్తమేమో ముందొచ్చేస్తుంది. పుష్కరాంశేమో తర్వాతొస్తుంది. ఇప్పుడేం చేయాలి? ఇది చేయాలా? ఇది చేయాలా? అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ముహూర్తం అనేది 10:53 నుంచి 11:21 వరకు ఉంది గదండీ! నెక్స్ట్ ముహూర్తం ఏదొస్తుందో చూసుకోవాలి. సో, నెక్స్ట్ ముహూర్తం అంటే 11:37కి కదా పుష్కరాంశ స్టార్ట్ అయ్యేది. ఆ టైం ఇక్కడ వేయండి. సో, నెక్స్ట్ ముహూర్తం ఏంటి? విశ్వేదేవ ముహూర్తము. అది కూడా మంచిదే. సో, విశ్వేదేవ ముహూర్తం కూడా చాలా మంచిది. సో, అప్పుడేమవుతుంది? 2 మంచి ముహూర్తాలే కాబట్టి ఇబ్బంది లేదు. సో, 11:21 నుంచి 12 గంటల 7 నిమిషాలు ఇది కాపీ చేసుకోండి. ఈ ముహూర్తాన్ని. సో, దీన్ని తీసేయండి. వరాహ ముహూర్తం తీసేయండి. ఇప్పుడు 12 గంటల 7 నిమిషాల వరకు ఉంది కదా! దీన్ని రౌండ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే లగ్నం 11:53 వరకే పెట్టాం. దాన్ని ఇక్కడ పెట్టేసేయండి. 11:53 సో, మనం అడ్జస్ట్ చేస్తామనమాట. ఇప్పుడు ముహూర్తం అనేది కొద్దిగా స్పాన్ తగ్గింది. ఓకే. సో, మేష లగ్నం 10:53 నుంచి 11:53 వరకు ఉందండి. అందులోపలే మీకు 11:21 నుంచి 11:53 వరకు విశ్వేదేవ ముహూర్తం ఉన్నది. ఆ ముహూర్తంలోనే పుష్కరాంశ కావాలంటే 11:37 నుంచి 11:47 వరకు 10 నిమిషాల కాలం అంటే అది కూడా ముహూర్తం మధ్యలోనే వస్తుంది. అంటే లగ్నము మ్యాచ్ అవుతుంది. ఈ ముహూర్తం మ్యాచ్ అవుతుంది. పుష్కరాంశ వస్తుంది. సో, దిస్ ఈస్ ద బెస్ట్ ముహూర్తం. ఇలాంటి ముహూర్తం పెట్టారనుకోండి, ఇన్ కేస్
చిన్న చిన్న దోషాలుంటాయి కదా! సగ్రహ చంద్ర దోషము, 6, 8, 12 ఇంట్లో చంద్రుడు ఉండడం, తర్వాత హ్మ్, ము వధూవరుల లగ్నం నుంచి అష్టమ లగ్నంలో ఉండడం, కర్తరి దోషము, ఇలాంటి దోషాలన్నిటిని కూడా ఈ యొక్క లగ్న బలం ద్వారా మనం ఇగ్నోర్ చేయొచ్చు. అన్నీ చూడాలి. కానీ అవన్నీ చూసుకుంటూ పోతే మనకు ఒక రోజు కూడా దొరకదు. అలాంటప్పుడు మధ్య మార్గంలో ఇది చేస్తాం. ఇప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మీరు చేయాల్సింది ఓన్లీ లగ్నం మాత్రం కాలిక్యులేట్ చేయండి. ఇది అడ్జస్ట్ చేయడం ఏంటో, తీసేయడం ఏంటో, కలపడం ఏంటో ఇది మీకు అర్థం కాకపోయినా కూడా ప్రస్తుతానికి దీన్ని వదిలిపెట్టేసేయండి. మీరు లగ్నాన్ని మాత్రం కాలిక్యులేట్ చేయడం బాగా నేర్చుకోండి. ఇది నేర్చుకున్న తరువాత కొద్దిగా ప్రాక్టీస్ వచ్చిందనుకోండి, ఆ తర్వాత కాబట్టి ఈ ముహూర్తాన్ని, పుష్కరాంశని చెప్పడం, మీరు ప్రాక్టీస్ చేయడం చేయొచ్చు. నేను సిలబస్‌లో ఉంది కాబట్టి మీకు చెప్పేస్తున్నాను. సిలబస్ కాదు. ముహూర్తం పెట్టే లక్షణం ఇలా ఉంటుందని చెప్పేసి అదే మీకు చెబుతున్నాను. రియల్ టైమ్‌లో మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు స్వాతంత్రం అయితే ఉంది. ఓకే. సో, ఒకవేళ మీకు దుర్ముహూర్తం వచ్చింది, రాహుకాలం వచ్చినా కూడా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అది లేనప్పుడు మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ముహూర్తాన్ని మనం పెడదామా? సో, 20 మార్చ్ 2028 దీన్ని పెడదామండి. సో, ఇందులో చూడండి మీకు స్టార్టింగే సూర్యోదయానికి మీన లగ్నం వస్తుంది. లగ్నంలో పాపగ్రహం ఉంది. వద్దు. మేష లగ్నంలో శని ఉంది. వద్దు. వృషభ లగ్నం ఇది కొద్దిగా బావుంది. లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు 12 ఇంట్లో ఉన్నాడు. లగ్నంలో ఎవరు లేరు. సప్తమంలో ఎవరు లేరు. మళ్ళీ మీరు మిథున లగ్నం అంటే సప్తమంలో చంద్రుడు ఉంటాడు. సప్తమ శుద్ధి ఉండదు. మనకున్న ఆప్షన్ వృషభ లగ్నం ఒక్కటే. మీకు 4 లగ్నాల్లో ఒక లగ్నమే సెట్ అవుతుంది. సో, అప్పుడేం చేస్తాం టైం మారుస్తాను చూడండి. సో, వృషభ లగ్నం వచ్చేంత వరకు మార్చండి. ఓకే. సో, ఇది కూడా మీరు చేయొచ్చు. ఇన్ కేస్, ఇన్ కేస్ రాహుకాలం ఇలాంటివి వచ్చాయనుకోండి. ఆ రాహుకాలం ఎన్నింటికొస్తుందో చూసుకోవాలి. సమయాన్ని అటువైపు నుంచి అటువైపు కొద్దిగా మార్చుకోవాలి. మీకు అది మార్చుకోవడం రాకపోతే స్కిప్ చేసి ఓన్లీ లగ్నం మాత్రం పెట్టుకోండి. ఏ లగ్నం అయితే ఉందో ఆ లగ్నాన్ని మాత్రం తీసుకోండి. కండిషన్స్ మాత్రం ఉండాలి. లగ్నాధిపతి నీచ కాకూడదు. లగ్నాధిపతి అస్తంగతం కాకూడదు. లగ్నాధిపతి 6, 8 ఇంట్లో ఉండకూడదు. లగ్నాన్ని పాపగ్రహాలు చూడకూడదు. లగ్నంలో పాపగ్రహాలు ఉండకూడదు. ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. ఇది ఫాలో అయితే మీకు అది కరెక్ట్‌గా ఉందనుకోండి, ఇక్కడ మీకు లగ్నం అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. దీన్ని కాపీ చేసి పెట్టేయడమే. మీరు దాన్ని లెక్క కట్టాల్సిన అవసరం లేదు. వేరే సాఫ్ట్‌వేర్ అనుకోండి, మీరు అది ఎన్ని ఒక నిమిషం అటు, ఇటు జరుపుకుంటూ ఉండాలి. ఇది ఆటోమేటిక్‌గా మీకు కాలిక్యులేట్ చేసిస్తుంది. మీరు చూడాల్సిందేంటంటే, మాన్యువల్లీగా ఏ లగ్నం మీకు ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందో చూసుకోవాలి. సో, ఇప్పుడు మనం ఇక్కడ గ్లోబల్ నోట్స్ చేస్తాను చూడండి. మీకన్నీ కూడా లగ్నాలు ఇలా వస్తాయి. మనం ఇప్పుడు 3 డేట్లు మాత్రమే చేసామండి. 3 ఫిబ్రవరి, 6 ఫిబ్రవరి, 28 ఫిబ్రవరి. ఈ 3 డేట్లు మాత్రమే నేను మీకు చేసి చూపించాను. మీకు హోమ్ వర్క్ ఏంటంటే మిగిలిన 1 మార్చ్ 2028, 13 మార్చ్ 2028, 20 మార్చ్ 2028 ఈ విధంగానే మీరు లగ్నం మాత్రం కట్టండి. మీరేం లేదు. జస్ట్ మీరు ఏ లగ్నం పెడితే మంచిదన్న రూల్స్ చూడడం, అందులో ఉన్నటువంటి లగ్న సమయాన్ని కాపీ చేయడం. ఇంకంతకించి ఇంకేం లేదు. మీరు చేయాల్సింది ఇంకేముండదు. రాహుకాలము, దుర్ముహూర్తం లేకుండా కాపీ చేయడం అంతే. సో, ఈ 3 డేట్లు మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి ఒకసారి. 1 మార్చి 2028 అంటే పాల్గొన మాసంలో 3 డేట్స్. మార్చి నెలలో 3 డేట్స్‌ని మీరు చేయండి. ఇది మీకు నేను గ్రూప్‌లో కూడా ఈ డేట్స్‌ని నేను పంపిస్తాను. లేదా మీరు రాసుకోవాలంటే రాసుకోండి. గ్రూప్‌లో ఎవరైనా లేని వాళ్ళు ఉన్నట్టయితే 1 మార్చి 2028, 13 మార్చి 2028, 20 మార్చి 2020 ఈ 3 డేట్‌లు రాసుకొని ఆల్రెడీ పంచాంగ శుద్ధి ఉంది కాబట్టి దీనికి మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీరు చేయాల్సింది లగ్నాన్ని ఫిక్స్ చేయాలి. అంటే ఏ లగ్నం పెట్టాలి? అది మీరు చెయ్యాలి. మీ ముహూర్తము, పుష్కరాంశ తెలిస్తే చేయండి. తెలియకపోతే దాన్ని వదిలిపెట్టేసేయండి. కానీ లగ్నాన్ని మాత్రం మీరు ఫిక్స్ చేయాలి. మీరే ఆ టైం చూసి ఎవరికైనా అడిగితే ఈ విధంగానే మనం డేట్ ఇస్తాం. వివాహం కాబట్టి కొన్ని రూల్స్ ఎక్కువున్నాయి. అదే ఉపనయనము, గృహప్రవేశం అనుకోండి ఇంత కూడా చూడాల్సిన అవసరం లేదు. ఇంకా తక్కువ చూస్తాం. కానీ వివాహం అనేటటువంటి ముహూర్తం మీరు పెట్టడానికి వచ్చిందనుకోండి చాలా సులభం. ఓకే. సో, ఇది ఇవాల్టి పాఠమండి. మీకు ఇవాళ వివాహానికి సంబంధించిన ముహూర్తం పెట్టడం అనేది మీకు ప్రాక్టీస్ చేయడం చెప్పించాను. మీరు ప్రాక్టీస్ చెయ్యండి. తరువాత వచ్చే వారం మనము
ఉపనయన లగ్నం ఎలా పెట్టాలి? అదేవిధంగా గృహప్రవేశం లగ్నం ఎలా పెట్టాలి? ముఖ్యంగా మనం ఇప్పుడు ట్రెండ్‌లో సమాజంలో ఎవరు ఎక్కువ ముహూర్తాలు అడుగుతారో దానికి మాత్రం మనం చూద్దాం. తర్వాత ఆఫీస్‌లో జాయిన్ అవ్వడానికి ముహూర్తం అండి. అప్లికేషన్ వేయడానికి ముహూర్తం అండి. సేల్ డీడ్ జేయించుకోవాలి ముహూర్తం అండి. రిజిస్ట్రేషన్ ఏ రోజు పెట్టుకోమంటారండి. దీనికి ముహూర్తాలేమి ఉండవండి. శాస్త్రంలో ఎక్కడ లేవు. దానికి చేయాల్సిందేంటి? పంచాంగ శుద్ధి చూసుకోవడమే. నిన్న మనం చెప్పుకున్న లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం గదా! అలా పంచాంగ శుద్ధి చూసుకోండి. రాహుకాలము, యమగండం లేకుండా పెట్టేయడం అంతే. దానికేం మళ్ళీ లగ్నాలు పెట్టుకోవడం, ముహూర్తాలు పెట్టడం అలాంటివన్నీ ఏం ఉండదండి. అది చాలా అన్నిటికన్నా ఈజీ. ఈ పద్ధతి ఓన్లీ షోడశ సంస్కారాలకు మాత్రమే. అందులోనూ వివాహానికి ఎక్కువ చూస్తాం. సో, వివాహానికి సంబంధించిన మినిమమ్ కండిషన్స్ నేను మీకు చెప్పాను. ఇంకొకసారి చెప్తాను చూడండి. వివాహానికి సంబంధించి మినిమమ్ కండిషన్స్ ఇవుండాలి. సో, శుభగ్రహాలు అస్తంగతము కాకూడదు. ఇప్పుడు శుక్రాస్తం అని చెప్పాను కదా! గురువు కూడా కలుపుతానండి. మళ్ళీ మిస్ అయితే కష్టం. గురువు, శుక్రాస్తం చెందకూడదు. పంచాంగ శుద్ధి లేకుండా ఉండకూడదు. పాపగ్రహాలు లగ్నంలో ఉండకూడదు. పాప దృష్టి లగ్నం పైన ఉండకూడదు. లగ్నాధిపతి నీచ కాకూడదు. లగ్నాధిపతి అస్తంగతం చెందకూడదు. లగ్నాధిపతి 6, 8 ఇంట్లో ఉండకూడదు. సప్తమంలో ఏ గ్రహం ఉండకూడదు. శుక్రుడు 6 ఇంట్లో ఉండకూడదు. కుజుడు 8 ఇంట్లో ఉండకూడదు. రాహుకాలము, యమగండము, దుర్ముహూర్తం లేకుండా పెట్టండి. ఇందులో 1, 2, 3 ఉంది చూసారా? మీకు షోడశ సంస్కారాల్లో అన్నిటికి కామన్ 1, 2, 3 లేదండి ఓన్లీ అప్లికేషన్ వేయడానికి ముహూర్తం చిన్న చిన్న ముహూర్తాలు ఎవరైనా అడిగారనుకోండి 1, 2 రెండే. అప్లికేషన్ వేయడానికి కూడా అదేం శుభకార్యం అయితే కాదు కాబట్టి మొదటిది కూడా తీసేస్తాం. ఓన్లీ పంచాంగ శుద్ధి మాత్రమే. ఫస్ట్ కూడా అవసరం లేదు. పంచాంగ శుద్ధి తర్వాత 1 సెకండ్ అండ్ సెవెంత్ మాత్రం తీసుకుంటాం మనం. శుభకార్యమైతే గురువు, శుక్రుడు హస్తం తీసుకుంటాం. వివాహమైతే 1-7 వరకు అన్నీ తీసుకుంటాం. ఉపనయనము, శ్రీమంతం అనుకోండి ఇది అవసరం లేదు. 4, 5, 6, 7 4, 5, 6 అవసరం లేదు. ఈ 4, 5, 6 అనేది వివాహానికి మాత్రమే. మిగతా అన్నిటికి 1, 2, 3, 7 కామన్. ఓన్లీ ఎవరైనా అడిగారనుకోండి చిన్న చిన్న పెట్టుడు ముహూర్తాలంటాం. నేను అప్లికేషన్ పెట్టాలండి, నేను ప్రయాణం చేయాలండి అలా అనుకోండి 2, 7 మాత్రమే. ఇంకేం ఎక్కువ ఉండదు. సో, ఇవన్నిటి కలిపి మనం ముహూర్తం ఫిక్స్ చేస్తే, ఎవరైనా వచ్చి మా వాడికి ముహూర్తం కావాలంటే మీ నక్షత్రం ఏమిటని తీసుకోవడం, ఆ నక్షత్రానికి తారాబలం ఏ డేట్ వస్తుందో చూసుకోవడం, ఆ డేటు అందులో ఆల్రెడీ మనం చేసినటువంటి క్యాలిక్యులేషన్స్ లగ్నం పెట్టుంటాం కదా! ఆ లగ్నం పెట్టింది ఇచ్చేయడం అంతే. తారాబలం చూడడం, ఇచ్చేయడం. మీరు ముందే లగ్నం అన్నిటికి ముహూర్తం క్యాలిక్యులేట్ చేసుకున్నారనుకోండి, తారాబలం చెక్ చేసి ఇచ్చేయడమే. ఇది మనం చేయాల్సిందండి. సో, ఇది మినిమమ్ మీరు చూడాల్సినటువంటి ముహూర్తాలు. సో, ఇక దీనికన్నా మినిమమ్ ఇంకా ఏదైనా దీంట్లో ఒకటి లేదండి, ఇంకోటుందండి అంటే దాన్ని రిజెక్ట్ చేయండి. ఇందులో ఏదైనా ఇప్పుడు వివాహం అనుకోండి, ఈ 7 పాయింట్లలో ఏది ఒక్కటి మిస్ అయినా కూడా రిజెక్ట్ చేయడమే. లేదండి లగ్నంలో శుభగ్రహాలున్నాయండి, కుజుడు 8 ఇంట్లో పర్లేదా అండి అంటే కాదు. రిజెక్ట్ చేయాల్సిందే. ఎక్సెప్షన్స్ ఏం లేవు. ఇది మనం పెట్టిందే మినిమమ్ అన్నమాట. ఓకే. సో, ఇది ఇవాల్టి పాఠమండి. వచ్చే తరగతిలో మీరు ఈ డేట్స్ నేను చెప్పాను కదా! అది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు ఉపనయన ముహూర్తం కానీ, నెక్స్ట్ గృహప్రవేశ ముహూర్తం చెప్పుకున్నాం. తర్వాత చిన్న చిన్న ముహూర్తాలకి సంబంధించినవి కూడా మీకు 1, 2 ప్రాక్టీస్ చేయిస్తాను. దాని ద్వారా మీరు ముహూర్తం పెట్టుకోవచ్చు. సో, ఇది ఇవాల్టి పాఠమండి. తర్వాత వచ్చే వారం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం.